ప్రజాదరణ కోల్పోయిన సీఎం జగన్ ఎన్నికల్లో మళ్లీ సానుభూతి పొందేందుకు తెరలేపారని టీడీపీ నేత వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు విమర్శించారు. ఎంతో నమ్మకంతో ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేశారని ఎద్దేవా చేశారు. జగన్ ఆస్కార్ స్థాయి నటనని ఐపాక్ అబద్దపు ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఇందులో పెద్ద కుట్ర దాగి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. నాడు కోడికత్తి డ్రామాతో ఓట్లు కురిపించినట్లుగా మరో నాటకానికి తెరలేపారన్నారు. ప్రతిసారి కట్టుకథలు నమ్మటానికి ప్రజలు సిద్ధంగా లేరన్నారు. కోడికత్తి డ్రామా సూపర్ సక్సెస్ చేసుకున్నారు. ఒక పథకం ప్రకారం కోడికత్తి పథకం ప్రకారం చిన్న గీత పెట్టుకొని డ్రామా ఆడితే సూపర్ హిట్ అయింది. పాపం ఆ దళితుడు ఎవరైతే ఈ డ్రామాలో కుట్రలో బలైపోయాడో 5 సంవత్సరాలు బెయిల్ లేదు. వాడు బయటకు వస్తే ఏం చెప్తాడని బెయిల్ రాకుండా చేశాడు. నిజాలు బయటకు వస్తే ప్రజలకు తెలుస్తుందని చెప్పేసి అన్యాయంగా 5 సంవత్సరాలు జైల్లో పెట్టారు. మర్డర్ కేసులో ఉన్నవాళ్ళే 90 రోజుల్లో బెయిల్ వచ్చి బయటకు వస్తున్నారు. కానీ కోడికత్తితో ఇట్లా అన్నాడని 5 ఏళ్ళు లోపల పెట్టారంటే దాని వెనకాల కథ ఏంటి? ప్రజలు తెలుసుకున్నారు. అప్పట్లో పాపం ప్రజల్ని నమ్మించగలిగారు. ప్రజల్ని నమ్మించడంలో మొదటిసారి విజయవంతమైన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందనలు. మొదటిసారి కాబట్టి నమ్మారు. ఈరోజు ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం వచ్చింది కాబట్టి ఇలాంటి డ్రామాలు 100 నాటకాలు ఆడినా, ఇలాంటి డ్రామాలు 100 డ్రామాలు ఆడినా ఇక జగన్మోహన్ రెడ్డిని ప్రజలు నమ్మరు, ప్రజలు క్షమించరు. ఇంత పెద్ద నాటకం ఆడి ఇంత పెద్ద ప్రజాస్వామ్యంలో ప్రజల్ని మోసం చేసేటువంటి కుట్ర చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కుట్రని సమర్థిస్తున్నందుకు, కాపాడుతున్నందుకు డీజీపీని వెంటనే సస్పెండ్ చేయాలి. డీజీపీకి కూడా తెలుసు కదా ఇది డ్రామా అని తెలిసినా కానీ డీజీపీ మరి ఏ విధంగా సహకరించాడు సమాధానం చెప్పాలి డీజీపీ గారు.